బ్రతకడం కోసం ఎవరైనా ఉద్యోగం చేస్తారు. చావును వెంటాడే ప్రమాదాలు ఉన్నాయని తెలిస్తే ఎవరైనా అలాంటి ఉద్యోగం చేస్తారా? మంచి ఆకర్షణీయమైన జీతం అంటే అలాంటి ఉద్యోగం చేయడానికి అనేక మంది ముందుకు రావచ్చు. కానీ సాధారణ జీవితానికి ప్రాణభయం పొంచి ఉన్న ఉద్యోగం చేయాలంటే అందరూ వెనుకంజ వేస్తారు. కానీ ఓ సాధారణ మహిళ ప్రాణాపాయాన్ని లెక్క చేయకుండా ఉద్యోగం చేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 17 ఏళ్లుగా అదే ఉద్యోగంలో ప్రాణాపాయాలను ఎదిరించి పనిచేస్తూ అటవీ ప్రాంతంలోని గిరిజనులకు ఇష్టరాలిగా మారింది. అమాయకులైన గిరిజనులు వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కోసం అన్నా లక్ష్మి అనే అంగన్వాడీ కార్యకర్త చేస్తున్న అద్వితీయమైన కృషి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. తన కుటుంబాన్ని పిల్లలను పోషించుకుంటూనే ఓ మహిళ 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కు ప్రతిరోజు విమానంలో ప్రయాణిస్తున్న వైనం గురించిన కథనాలు మీడియాలో వచ్చాయి. సదరు మహిళ వృత్తి నిబద్ధత, కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యతను అందరూ కథలుగా చెప్పుకున్నారు. లక్షల్లో జీతం సంపాదిస్తున్న ఆమె జీతంలో చాలా భాగం ప్రయాణానికే ఖర్చు పెడుతుందని ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అన్నలక్ష్మి అనే మహిళ సాధారణ అంగన్వాడీ కార్యకర్త. జీతం కూడా నెలకు 12,500 రూపాయలు మాత్రమే. అంతెత్తున విమానంలోనూ ప్రయాణించడం లేదు. కేరళలోని పొల్లాచి చిన్నార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతంలోని దయన్నకుడి గ్రామంలో పనిచేస్తుంది. 17 ఏళ్లుగా ఆ కేంద్రంలో పనిచేస్తున్న అన్నాలక్ష్మి పిల్లలకు విద్య చెప్పేందుకు ప్రతిరోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తుంది. మొత్తం 16 కిలోమీటర్లలో 6 కిలోమీటర్లు అడవి గుండా ప్రయాణించాలి. ఇదొక్కటే దారి. ఈ దారిలో ఎలాంటి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. అంతేకాకుండా అటవీ ప్రాంతం కావడంతో వన్యమృగాలు ఏ వైపు నుంచి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొన్న మధ్యే ఫిబ్రవరి 6న ఓ గిరిజనుడిని అడవి ఏనుగు దాడి చేసి చంపేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అన్నాలక్ష్మి ఆ దారి గుండానే ప్రయాణించింది. 10 రోజుల క్రితం ఓ వ్యక్తిని చంపిన ఏనుగు అన్నాలక్ష్మిని కూడా వెంబడించింది. పరిగెత్తుకుంటూ బండరాల మధ్యన దాక్కుని ఎలాగోలాగా దాని నుంచి తప్పించుకుంది. భయపడకుండా మరుసటి రోజు మళ్లీ యథావిధిగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. 2007లో 21 ఏళ్ల వయసులో అంగన్వాడీ కార్యకర్తగా చేరిన అన్నాలక్ష్మికి ఆ ప్రాంతంలోని గిరిజనులు తమ జీవితంలో భాగమైపోయారు. మరయూరు టౌన్ నుంచి బయలుదేరి అటవీ మార్గంలో ఒంటరిగా నడుచుకుంటూ చిన్నార్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుండి అంగన్వాడికి వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోతాయి. తిరిగి మళ్లీ 5 గంటలకు ఇంటికి చేరుకునే వరకు మొబైల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. అంటే మార్గ మధ్యలో ఆమెకి ఏదైనా ప్రమాదం జరిగినా బయట వ్యక్తులకు వెంటనే తెలియదు. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ దారిలో ప్రయాణిస్తున్న అన్నాలక్ష్మి అక్కడి గిరిజన కుటుంబాల్లో ఒకరిగా మారిపోయారు. వారితో మాట్లాడుతూ వన్యప్రాణుల కదలికలు, తప్పించుకోవడం వంటి ప్రాణరక్షణ చర్యలపై అవగాహన పెంచుకున్నారు. అలా గిరిజన మహిళల ప్రోద్బలంతో ధైర్యంగా రాకపోకలు సాగిస్తున్నారు. జంతువుల పాదముద్రలు గమనిస్తూ వెళ్లినా కొన్నిసార్లు దాడులు జరిగాయి. ఈ మధ్య తన సహాయకురాలు ఆల్ఫోన్సతో కలిసి వెళ్తున్నప్పుడు ఓ అడవి ఏనుగు వారిని వెంబడించింది. చెట్ల చాటున రాళ్లమాటున దాక్కుని ఎలాగోలాగా దాన్నించి తప్పించుకున్నాం అని ఇటీవల జరిగిన ప్రమాదం గురించి అన్నాలక్ష్మి గుర్తు చేసుకున్నారు. ఎవరైనా సరే బతకడానికి ఉద్యోగం చేస్తారు, చావడానికి కాదని అన్నలక్ష్మితో ఎవరైనా అంటే ఆమె చిరునవ్వు నవ్వుతారు. గిరిజన ప్రాంతంలో చదువు నేర్చుకునేందుకు పిల్లలను బడికి పంపరు. తమ పిల్లలను ఓ గుడ్డలో చుట్టుకుని వీపుకు తగిలించుకుని తాము పనిచేసే చోట్లకి తీసుకెళ్లిపోయేవారు. అయితే ఇప్పుడు అన్నలక్ష్మి రాకతో పరిస్థితి మారింది. తల్లులతో అడవిలోకి వెళ్లే కంటే తనతో స్కూల్కి రావడానికే పిల్లలు ఇష్టపడుతున్నారని అన్నాలక్ష్మి గర్వంగా చెబుతున్నారు. ప్రాణాలను పనంగా పెట్టి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న అన్నాలక్ష్మి ఇప్పుడు 2 పిల్లల తల్లి. ఓవైపు ఇంటిని చూసుకుంటూ పిల్లల సంరక్షణ చేస్తూ ప్రమాదకర పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం అంత ఆషామాషి కాదు. 2016లో ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది. నేను మరయూర్ టౌన్ ఆసుపత్రిలో చేరిన సాయంత్రానికి గాని మా కుటుంబ సభ్యులకు తెలియలేదు. అప్పుడు నాపై కుటుంబ ఒత్తిడి బాగా పెరిగింది. ట్రాన్స్ఫర్ చేయించుకోమని బలవంతం చేశారు. అయితే ఆ స్కూల్ ఆ పిల్లలకు ఉన్న ఏకైక వెలుగు. ఆ దారి మూసుకుపోవడం నాకిష్టం లేదు. అందుకే ఎంత కష్టమైనా భరిస్తున్నాను అంటున్న అన్నలక్ష్మి తన జీతంలో 6,000 రూపాయలు ప్రయాణానికే ఖర్చు పెడుతున్నారు. అంగన్వాడీ కార్యకర్త అన్నలక్ష్మి జీవితంలో అరణ్యం, గిరిజన తెగలు భాగమయ్యాయి. స్థానిక ముత్తుభవన్ భాషను అనర్ఘలంగా మాట్లాడే ఆమె గిరిజన ప్రజలకు ఆత్మీయ బంధువు. కుటుంబ సభ్యుల కంటే ఆమెను ఎక్కువగా గౌరవిస్తారు. అందుకే ఉద్యోగ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల అమాయక ముఖాలను గుర్తు తెచ్చుకుంటే ఎంతో శక్తి వస్తుంది. నా వృత్తి జీవితానికి వాళ్లే వెలుగు అని చెబుతోంది అన్నాలక్ష్మి.